తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతుంది. మనతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీ ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లడానికి మీ వంతుగా ఎలాంటి కృషి చేస్తున్నారు? జగిత్యాల పట్టణం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రం అవడం, జిల్లా కేంద్రం అయిన తర్వాత పలు ఆఫీసులన్నీ కూడా ఇక్కడికి రావడం, దాంతో పాటుగా నర్సింగ్ కాలేజ్ పూర్తి చేసుకొని మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి మౌలిక వసతులు కొన్ని కల్పన కోసం రైతు బజార్ కావచ్చు, వివిధ కూరగాయల మార్కెట్లు కావచ్చు, దాంతో పాటుగా అతి ముఖ్యమైన చెలిగల్ మార్కెట్ను దాదాపు 1,00,000 SFT తోటి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. సో ఈ రకంగా జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులకు డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పార్కులు, వైకుంఠ ధామాలు, రోడ్ల విస్తరణ, డ్రైనేజెస్, చుట్టూన చెరువులు, వాటి పరిరక్షణ కోసం, బ్యూటిఫికేషన్ కోసం కూడా చాలా నిధులు వెచ్చించి ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చాలా లో వోల్టేజ్ విద్యుత్ సమస్య ఉండేది పట్టణంలో, చాలా లో వోల్టేజ్ విద్యుత్ సమస్య ఉండేది. ఈనాడు అలాంటి సమస్య లేకుండా పోయింది. ఇది ముఖ్యమంత్రి గారి గొప్పతనం. మిగతా 50% మాకు గ్రామీణంగా ఉంటుంది. గ్రామాలలో ఇంత ఆయకట్టు ఏరియా అయినా కానీ చాలా ప్రాంతాలకు నీరు పోయేది కాదు. ఏదో తలాపనే పారుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారి అన్నట్టు కొన్ని గ్రామాలలో పక్క నుంచే కెనాలు పోయేది, ఊర్ల నుంచే కెనాలు పోయేది, ఆ ఊర్లో మాత్రం నీళ్ళు వచ్చేది కాదు. కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, నాకున్న అవగాహనతోటి ఎక్కడికక్కడ తూములు పెట్టడంతో చాలా చెరువులు నిండి, అదేవిధంగా వాగులన్నీ కూడా ఇప్పుడు సజీవంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కూడా ఇక్కడ ఎండాకాలం మీరు ఏ వాగు చూసినా ఇవాళ నీళ్లతోటి ఉన్నదంటే అది కేసీఆర్ గారి గొప్పతనం. కాబట్టి తప్పకుండా ఈ దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాల్సిందే అని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. ప్రతిరోజు పల్లె నిద్రలో భాగంగా ప్రతి గ్రామానికి తిరుగుతూ కూడా ఇక్కడ ప్రాంతానికి చెందిన ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలు మేము ముందుకు తీసుకొస్తున్నారు? గ్రామాలలో తిరగడం అనేది నాకు మొదటి నుంచి అలవాటు. రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ప్రైవేట్ డాక్టర్ సండే ఫర్ సర్వీస్ అన్నట్టు పెట్టుకొని క్యాంప్స్ చేసేవాడిని. సో అదేం పెద్ద విషయం కాదు. కానీ ఏ గ్రామాలకు వెళ్ళినా ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. కొంతమంది ఇవాళ తెలంగాణ రాకముందు వచ్చిన దానిక ఆ గ్రామాలకు చేరే సంపద విషయంలో ఎక్కడ కూడా ఎవరు కూడా అసలు భేదాభిప్రాయాలు కూడా లేవు. ప్రతిపక్షం వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. మేమున్నప్పుడు ఇంత డబ్బు వచ్చేది, ఇవాళ అంతకు 10 రెట్లు వస్తుంది, 20 రెట్లు వస్తుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉన్నది. సో కాబట్టి గ్రామాలకు వెళ్ళిన సమస్యలు అనేవి ఎప్పటికి ఉండనే ఉంటాయి. కొన్ని తీరుస్తూ ఉన్నాం, కొన్ని పై అధికారులకు తీసుకెళ్తాం, ఇంకా కొన్ని తర్వాత తీరుస్తాం. అంతే తప్ప సమస్యలు లేకుండా ఎట్లా ఉంటాయి? మనకి నిరంతరం సమస్యలు ఉండనే ఉంటే ఒక సమస్య తిరిగిన కోటి వస్తుంది. అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియనే. ఇవాళ చేసాక ఇంకో దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నారు. దానికి కొంతమంది గ్రామస్తులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ అంటే మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలుషితం అవుతాయని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంటే దీన్ని ఎలా అధిగమించబోతున్నారు? చూడండి, అది నా నియోజకవర్గం కాదు, కానీ ఇదే జిల్లాలోకి వస్తుంది. జీవన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నది. కానీ ఆ రాజకీయ జీవితంలో దురదృష్టం ఏంటంటే బాధ అనిపిస్తుంది. పెద్ద గురించి మాట్లాడద్దు, కానీ గెలవడానికి ఎందరో ఎన్నో జిమ్ముకులు చేస్తూ ఉంటారు, అట్లా గెలుస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఓడిపోయిన 4 సార్లు. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి వారు అడ్డుపడడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇది అత్యాధునిక పరికరాలతోటి పొల్యూషన్ ఉండదు అని చెప్పడం. ఎంతగా ఘోరమైన అబద్ధం ఆడినంటే 3 కోట్ల లీటర్ల నీళ్లు గోదావరిలో కలుస్తాయని చెప్పడం జరిగింది. ఎంత దురదృష్టం. వాస్తవానికి నాకున్న సమాచారం మేరకు అసలు నీళ్లు గోదావరి దానికి పోనేవో, దానికి వాడే నీళ్లు, దానికి ఏదైతే 50-60 ఎకరాలు సేకరించారో అక్కడనే గ్రీనరీ కోసం, వాటి కోసం, క్లీనింగ్ కోసమే వాడతాము, అసలు గోదావరిలో వదిలే అవసరమే లేదని చెప్పడం జరిగింది. దురదృష్టం. కానీ అదే ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే రేపటి నాడు ఈ ప్రాంతంలో ఉదాహరణ మన ఎండాకాలం పంట 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వచ్చింది. ఇంకో 3-4 లక్షలు మొక్కలు అవి వస్తాయి. 2 పంటలు కలిపితే ఒక 7-8 లక్షలు వచ్చినాయి. 2.5 నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అక్కడే పోయేది. అకాల వర్షాల వల్ల వరిధాన్యం కానీ మొక్కలు కానీ తడుస్తాయి. మరి అలా రైతులు ఇబ్బంది పడతారు. రైస్ మిల్లర్ తీసుకొని అంటాడు, FCI తీసుకొని అంటుంది. కానీ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి కొంత తడిసినా కొంత ఇదైనా కానీ ఆ ధాన్యం అక్కడ తప్పకుండా తీసుకుంటారు. అంటే చుట్టుపక్కల 4-5 జిల్లాలకు నష్టం చేసినట్టు భావిస్తుంది. చివరిగా చెప్పండి, మీ పార్టీ నుంచి ఎన్నికైన మీ మున్సిపల్ చైర్మన్ మీ వైఖరిని నిరసిస్తూ సంజయ్ నాకు అన్యాయం చేశాడని కూడా మీ వైఖరిని తప్పుపట్టిన పరిస్థితి ఉంది. అంటే అసలు ఈ సమస్య ఎక్కడ వచ్చింది? ఎందుకు మీ పట్ల తను అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది? చూడండి, మున్సిపల్ చైర్మన్గా 3 సంవత్సరాలు ఉన్నారు. ఆ రిజైన్ చేసే కంటే 2 రోజుల ముందు కూడా మా సంజయ్ గారు పెద్దలని చెప్పి మాట్లాడిన ప్రజల్లో మీడియా ముందే మాట్లాడిపోయారు. ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఉండే కొన్ని వందల ప్రోగ్రామ్స్ కలిసి చేసినాం. డైరెక్షన్ అరవింద్ గారిది, యాక్షన్ ఇక్కడ.
వారికి ఎమ్మెల్యే పదవి ఇంకేదో ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ చూసింది కదా, ఇమ్మీడియట్గా స్టేట్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మహిళా నాయకురాలు కావాలనుకున్నాం, ఇంకేదో అనుకున్నారు. మేము బాగా మంచిగా ట్రైన్ చేసి మంచి పదవి ఇచ్చినాం కాబట్టి పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజకీయంలో. నిజం ఇల్లు దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా చుట్టొచ్చింది. అమ్మాయి ఏడ్చేసరికి ప్రజలంతా కొంత అనుకున్నారు. కానీ జగిత్యాల ప్రజలకు తెలుసు ఎవరేంటి అనేది. సంజయ్ కుమార్ ఏంది, ఇంకెవరైంది అనేది తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సంజయ్ కుమార్ ఎప్పుడు నిరాడంబరంగా ఉంటారు. అసలు ఎప్పుడు కూడా హడావిడిగా, అంటే మిగతా ఎమ్మెల్యేగా హడావిడిగా కూడా ఎక్కడ కూడా కనిపించరు. అంటే చాలా సామాన్యంగా జీవిస్తుంటారు. అంటే అంటే మీరు రాబోయే ఎన్నికలలో మీకు ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? చూడండి, నా కుటుంబ నేపథ్యం మొదటి నుంచి కూడా కొంత ఉన్నత కుటుంబమైనా అంటే ఆర్థికంగా ఉన్న కుటుంబమైనా అని మా తండ్రి గారు ప్రముఖ న్యాయవాది. ఇక్కడ మాకు అంతకుముందు కూడా ఆర్థికంగా ఉన్నవాళ్ళు. కానీ నాకు చిన్ననాటి కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిపించడం, సామాన్యుల మధ్యలో ఉంచడంతో నాకు అదే అలవాటు అయిపోయింది. సో రొటీన్గా నేను వైద్య వృత్తులు ఉన్నప్పుడు కూడా అట్లే తిరిగేవాడిని. అందుకే నాకు ఈ అవకాశం వచ్చింది. నేను ఎక్కడ కూడా నాకు టికెట్ కావాలని చెప్పి నాకు పోలేదు. చాలాసార్లు కూడా అంతకుముందు కూడా. సో సామాన్యులతో కలిసిమెలిసి ఉండడం అనేది నాకు మొదటి నుంచి అలవాటే. ఇప్పటికీ అంతే ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఎమ్మెల్యే అవడమో జిమ్మిక్కులో కాదు. మొత్తానికి ఏదైతే బోగ శ్రావణి బీజేపీ ఆడిన ఒక గేమ్లో తన వైఖరిని నిరసిస్తూ కూడా తను ఒక గేమ్ ప్లాన్ యాక్షన్లో భాగంగానే తన వైఖరిని ఎండగట్టిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పి సంజయ్ చెప్తున్న పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, జగిత్యాల జిల్లా నుంచి.